Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. This is the 12th class in our Matrices Unit 2. Matrices Unit 2లో 12th లెక్చర్ అండి. దయచేసి వీడియోని ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే దయచేసి మీకు ప్రీవియస్ వీడియోలు చూసిన తర్వాతనే ఇది చూడండి. ఈ వీడియోకి రిలేటెడ్ వీడియో మ్యాట్రిసెస్ యూనిట్ 2 నా ప్లేలిస్ట్లో ఉన్నటువంటి మ్యాట్రిసెస్ యూనిట్ 2లో 11th క్లాస్ చూసిన తర్వాత 11th లెక్చర్ విన్న తర్వాత ఇది వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ డామ్ షూర్ క్వశ్చన్. ఓకే, రిడక్షన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్. ఒకసారి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to learn the working rule. What is the working rule? ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానిలో ఏమేం ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఫస్ట్ I will explain step by step. Then after that we have to solve that problem. Okay, here this is reduction of quadratic form to canonical form, orthogonal transformation. చాలా మంది PAQ నార్మల్ ఫామ్ అండి, అది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. P ఇన్వర్స్ ఏపీలో అది ఉంది, అది వేరు అండ్ ఇది వేరు. ఇది మనకి సిలబస్లో ఉంది. దట్ ఈస్ వాట్ దాన్ని యూజ్ చేసి ఆర్థోగోనల్ రిడక్షన్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఆర్థోగోనల్ రిడక్షన్ అంటే ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఫామ్ని కెనానికల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే దానికి వర్కింగ్ రూల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. అంటే ఇప్పుడు నాకు ఇదండి, ఇది క్వాడ్రాటిక్ ఫామ్, అవునా? క్వాడ్రాటిక్ ఫామ్ అంటే నేను ఆల్రెడీ 11th లెక్చర్లో చెప్పాను. ఏంటి, దీని పవర్ 2, దీని పవర్ 2, దీని పవర్ 2, ఇవి రెండింటిని కలిపితే దాని పవర్ 2 ఉంది. దాన్ని క్వాడ్రాటిక్ ఫామ్ అంటాము. అలా క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చినప్పుడు కెనానికల్కి కన్వర్ట్ చేయడంలో వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్? కన్వర్ట్ ద క్వాడ్రాటిక్ ఫామ్ ఇంటూ మ్యాట్రిక్స్ ఫామ్. క్వాడ్రాటిక్ ఫామ్ని మ్యాట్రిక్స్ ఫామ్కి ఎలా రాయాలి అంటే, ఒక మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ చేయాలి, క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి క్వాడ్రాటిక్ మ్యాట్రిక్స్ ఓకే ఎలా కన్వర్ట్ చేయాలి నేను దీని ముందు వీడియోలో చెప్పాను, ఈ ప్రాబ్లంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ step, find eigenvalues and eigenvectors. How we'll get the eigenvalues? By using the characteristic equation we'll get the eigenvalues. By using that eigenvalues we'll get the eigenvectors. That is our process. Din previous videos lo chaala videos lo nenu explain chesanandi. తర్వాత వచ్చేసి ఫైండ్ ద మోడల్ మ్యాట్రిక్స్. మోడల్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ హియర్ నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ అంటాము. మీరు ఎంతో అయినా డినోట్ చేయండి, అది పీతో అయినా డినోట్ చేయండి, యువర్ విష్. నౌ ఐ విల్ గోయింగ్ టు డినోటెడ్ విత్ పీ. ఎలా రాస్తామంటే E1 E2 E3. మేడం E1 ఏంటి, E2 ఏంటి, E3 ఏంటి, ఎలా వస్తుంది? అక్కడ డయాగనలైజేషన్ మెథడ్లో మనం దాన్ని ఎలా అరేంజ్ చేస్తాము, ఐగన్ వెక్టర్స్ని బై అరేంజింగ్ ద కాలమ్ వైజ్. ఇక్కడ ఏంటంటే ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రైట్ E1 ఈజ్ ఈక్వల్ టు x1 బై x1 స్క్వేర్ x2 స్క్వేర్ x3 స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ x1 అంటే నాకు ఇది వచ్చింది నాన్న, 0 1 1 వచ్చింది. E1 ఎలా రాస్తాము, E1 ఈజ్ ఈక్వల్ టు x1 బై సపోజ్ ఇది 1 తీసుకోండి, 0 వస్తుంది తర్వాత చెప్తే 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 3 వచ్చింది, అవునా? దిస్ ఇస్ 3 వచ్చింది. ఓకే, తర్వాత E2 ఎలా రాస్తాం దీనికి? నెక్స్ట్ x2 బై అండర్ రూట్ ఆఫ్ 1 సెకండ్ x2 బై like that. Okay, like that you can write E1 E2 E3. రాసిన తర్వాత అవి మ్యాట్రిక్స్ ఫామ్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ మ్యాట్రిక్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది ప్రాబ్లం తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత ఆఫ్టర్ రైటింగ్ ద నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ ఆర్ దాన్నే మోడల్ మ్యాట్రిక్స్ P అనుకుంటే, ఆ P వచ్చిన తర్వాత P inverse is equal to PT. అంటే ఫ్రమ్ అవర్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హ్యావ్ వన్ రూల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. వచ్చినటువంటి Pని నేను P ట్రాన్స్పోజ్ రాస్తే నాకు వచ్చేదే P ఇన్వర్స్ అవుతుంది ఇన్ దిస్ మెథడ్. ఆ P ఇన్వర్స్ ఇంటూ AP చేశాను అనుకోండి, ఏ అంటే నాకు ఇక్కడ క్వాడ్రాటిక్ మ్యాట్రిక్స్ వస్తుంది. మ్యాట్రిక్స్ ఫామ్లో మనకి P తెలుసు, A తెలుసు, P ఇన్వర్స్ చేస్తే you'll get one diagonal matrix like this 2 0 0 0 1 0 0 0 2. ఓకే, ఈ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ ఏంటి? A11 x1 స్క్వేర్ అంటే 2 x1 స్క్వేర్, A12 x2 స్క్వేర్ ఆర్ y స్క్వేర్. నౌ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ 1 y స్క్వేర్, తర్వాత అంటే y స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్. దిస్ ఈజ్ అవర్ కెనానికల్ ఫామ్. ఇలా రాయాలండి. తర్వాత బేస్డ్ ఆన్ దిస్ ఐ విల్ గోయింగ్ టు write index, signature and nature of the
క్వాడ్రాటిక్ ఫామ్. ఓకేనా? ఇవన్నీ 1 by 1 సాల్వ్ చేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది. ఓకే, దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్ గ్రూప్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఓకేనా? See all of you, this is the given quadratic form. Now first step, what we have to do, we have to write the quadratic matrix of quadratic form. Adi ela rayalante, first I will going to consider our given quadratic form here. What is our quadratic equation here? Given, దయచేసి వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, ప్రతి స్టెప్ మీకు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఒక్కటి మిస్ అయింది అనుకోండి, ఏదో చూస్తారు కానీ చెప్పింది మీకు వినిపించదు కదా. దయచేసి ట్రై టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇప్పుడు ఏంటంటే గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్. కొంచెం ఓపికతో వినండి బేటా, వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఫామ్ 2x1 స్క్వేర్ 2x2 స్క్వేర్ 2x3 స్క్వేర్ ప్లస్ 2x2 x3. ఇప్పుడు నేను ఏమని రాస్తానంటే ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్. ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్. నేను QF అని రాశాను, సారీ. క్వాడ్రాటిక్ ఫామ్ ఈజ్, ఎగ్జామ్లో అలా రాయొద్దు ప్లీజ్. ఈజ్ నేనేమనుకుంటున్నాను, ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఏ. అది ఏ అనుకుంటాను బేటా. ఈజ్ ఏ. చూడండి ఒక్కసారి ప్రాబ్లమ్ని బాగా చూడండి. XYZలో ఉన్నప్పుడు నేను క్వాడ్రాటిక్ మ్యాట్రిక్స్ రాయడం చెప్పాను, మ్యాట్రిక్స్ ఫామ్. ఇక్కడ నాకు ఏముంది, ఇచ్చినటువంటి ఈక్వేషన్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x1 x2 x3. మీకు అర్థం కాకపోతే ఇక్కడ రాసుకోండి, x1 x2 x3 x1 x2 x3. x1 ఇంటూ x1 x1 స్క్వేర్ కదా నాన్న. ఇక్కడ x1 స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, 2. x1 into x2 x1 x2. Is there any x1 x2 term? No, 0. Next ఒకటండి మనకి ఇక్కడ x1 x2 x1 ఇవేవి లేవు, ఓన్లీ x2 x3 ఒకటే ఉంది, రిమైనింగ్ 0 అనుకోవచ్చు. ఆ x2 x3 ఎక్కడ వస్తుంది, ఇక్కడండి. x2 x3 అంటే సెకండ్ రో లాస్ట్ ఎలిమెంట్ ఎంత నాన్న, 2 వస్తుంది. కానీ మనకి ఏమని తెలుసు, 2/2 అని తెలుసు. ఎందుకని దిస్ డిఫరెంట్గా ఉంటే ఓన్లీ డయాగోనల్ తప్ప రిమైనింగ్ అన్ని దట్ ప్రోడక్ట్ ఆఫ్ దట్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై 2. ఆ కోఎఫిషియంట్ ఎంత, 2/2. అంటే నేను ఎంత రాస్తాను, ఇది 1. ఇది ఒక్కటి మాత్రమే ఉంది, ఎందుకంటే మిగతా 2 వేరియబుల్స్ ఏవి లేవు. 2 వేరియబుల్స్ డిఫరెంట్ వేరియబుల్ వచ్చినప్పుడు 0 రాయండి. x2 x3 నో, మనకి లేదు. x1 x2 ఉందా, లేదు. x2 x2 అంటే x2 స్క్వేర్ అంటే ఎంత, 2. ఇది యాజ్ ఇట్ ఈస్, దీనికి డివైడెడ్ బై 2 ఉండదు, డయాగనల్స్కి ఉండదు, యాజ్ ఇట్ ఈస్. తర్వాత x3 x1 ఉందా అండి, x3 x1 లేదు, 0. x3 x2 ఉందా, x3 x2 ఉందండి. x3 x2 అంటే ఎంత, 2. 2/2 అంటే ఎంత, ఇది 2/2 కదా నాన్న. 2/2 అంటే నేను ఎంత రాస్తా, దీన్ని 1. తర్వాత x3 స్క్వేర్ అంటే ఎంత, 2. యాజ్ ఇట్ ఈస్. అంటే నాకు ఏమొచ్చింది మ్యాట్రిక్స్, 2 0 0 0 2 1 0 1 2. దిస్ ఈజ్ వాట్ క్వాడ్రాటిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. తర్వాత by using this matrix what we have to do, we need to calculate the characteristic equation. ఎలా రాయాలి characteristic equation, అదంతా మీకు తెలుసు కదండి. the characteristic equation and రాయండి ప్లీజ్, is det of a minus lambda I is equal to 0. నేను డైరెక్ట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. 2 ఓన్లీ డయాగనల్కి మైనస్ లాంబ్డా యాడ్ అవుతుంది, అంతే కదా. 0 0 0 2 మైనస్ లాంబ్డా. ఓకే, ఇక్కడ మనకు అన్ని డయాగనల్స్ సేమ్ వచ్చినాయి, అలా ఉండనక్కర్లేదండి, అప్పుడప్పుడు ఉన్నాయి. 2 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ ఇది 1 0 1 2 మైనస్ లాంబ్డా. ఇది డెట్ అండి. దీనికి డిటర్మినెంట్ చేస్తే నాకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే 2 మైనస్ లాంబ్డా ఇంటూ దిస్ ఇస్ వాట్ 2 టేక్ 2 మైనస్ లాంబ్డా, రిమూవ్ ద కరస్పాండింగ్ రో అండ్ కాలమ్ AD మైనస్ BC. అంటే ఏంటిది, 2 మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా హోల్ స్క్వేర్ మైనస్ 1 1 1. మైనస్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ 0.
డైరెక్ట్ 0 అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో 0 ఎందుకంటే 0 ఇంటూ సంథింగ్ 0. నౌ సింప్లిఫై దిస్. నాకు ఇదేమొస్తుంది 2 మైనస్ ల్యాండా. ఈజ్ ఇట్ విజిబుల్? ఓ కనిపించట్లేదు కదా. ఓకే ఇక్కడ రాస్తాను చూడండి దీన్ని. ఓకే నౌ ఎలా రాస్తాను? 2 మైనస్ ల్యాండా. Again 2 minus lambda whole square, which is nothing but a square is 4, b square is lambda square, and 2ab minus 2ab. 4 lambda minus 1 is equal to 0. Simplify this, you will get one equation that is in the form of, ledante deenni nenu emani rastanu chudandi beta, 2 minus lambda, which is nothing but lambda square minus 4 lambda. 4 minus 1 is 3. ఓకే అమ్మా. దీనికి ఫ్యాక్టర్స్ అంటే నాకు ఈ ఫ్యాక్టర్స్ ఎందులో వస్తాయి? యాడ్ చేస్తే -4 రావాలి, ప్రోడక్ట్ చేస్తే 3 అంటే 3 1s 3 అలా తీసుకుంటూ వస్తుంది. ఎలా వస్తుంది? లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా మైనస్ లాంబ్డా. ఇఫ్ యూ మల్టిప్లై దీస్ టూ ద రిజల్ట్ ఈస్ 3 లాంబ్డా స్క్వేర్. యాడ్ దీస్ టూ ద రిజల్ట్ ఈస్ -4 లాంబ్డా. దెన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ దిస్? Lambda take common, lambda minus 3 minus 1 common, lambda minus 3. అంటే నాకు ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయండి? ఒకటి 2 మైనస్ ల్యాండా, ఇంకొకటి మైనస్ ల్యాండా మైనస్ 1. ఓకే అండ్ అనదర్ వన్ ఈస్ బోత్ ఆర్ సేమ్. ఏంటిది అది? ల్యాండా మైనస్ 3. దెన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? Lambda having 3 values. One is if you equate this equal to 0, this equal to 0, this equal to 0. Lambda equal to will get 1, 2, 3. What are the eigenvalues here? Our eigenvalues are 1, 2, 3. Okay na? Our eigenvalues are eigenvalues. Is it clear beta? ఇప్పుడు నాకు eigenvalue వచ్చింది. Next case is we are going to calculate the eigenvectors. In that eigenvectors, how many eigenvalues? 3 eigenvalues. Then corresponding we'll get 3 eigenvectors. In that case 1. First case lo nenu em anukuntunnanante, if lambda is equal to 1, what is the corresponding eigenvector? Emotadi? If lambda is equal to 1, then the corresponding eigenvector ఏమవుతుంది మనకి? మన ప్రిన్సిపల్ మనకి తెలుసండి. వాట్ ఈస్ దాట్? a minus lambda I into x is equal to 0. But that is here lambda అంటే ఎంత నాన్న? 1 అంటే a minus I equal to into x is equal to 0. అంటే ఈ మ్యాట్రిక్స్లో నేను lambda ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా? ఈ మ్యాట్రిక్స్లో నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే చూడండి. దాన్ని ఎలా రాస్తానంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో రాస్తానండి. a మైనస్ లాంబ్డా ఈజ్ రీప్లేస్డ్ విత్ 1 అంటే 2 మైనస్ 1 0 0 0 2 minus 1, sorry beta, 2 minus 1 is 1, here it is 1, here it is 1, 0 1 1. Okay, this is a matrix. Then what is our x eigenvector? It is denoted with in terms of x1 and x2 and x3. Okay, నేను ఏమంటాను? x1 x2 x3 3/3 కాబట్టి 3 వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఇప్పుడు సి జీరోస్ చాలా రిపీట్ అయినాయి బిడ్డ. జీరోస్ రిపీట్ అయినాయి అంటే నో నీడ్ టు యూజ్ ద ఎక్లాన్ ఫార్మ్, నో నీడ్ టు అప్లై ద క్రాస్ మల్టిప్లికేషన్. జీరో అయిపోతుంది. డైరెక్ట్ సాల్వ్ ద ఈక్వేషన్. ఎందుకని ఏదైనా ఒక రోలో 2 జీరోస్ ఉండి ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఉంటే మనకు ఒక వాల్యూ వచ్చేస్తుంది. ఫ్రమ్ అనదర్ 2 ఈక్వేషన్స్ విల్ గెట్ అనదర్ 2 వేరియబుల్స్. ఇన్ దట్ కన్సిడర్ వన్ ఇట్ అవర్ అజంప్షన్. అంతే కదా, ఒకటి 0 వచ్చింది, ఇంకో ఈక్వేషన్లో ఒకటి అజ్యూమ్ చేస్తాం. అగైన్ యుల్ గెట్ x3. ఓకే, అది ఎలా అంటే ఫస్ట్ సాల్వ్ దిస్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 x1 ఈక్వల్ టు 0, నెక్స్ట్ x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0, x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా అనుకుంటే నేను చూడండమ్మా, ఒకటి x1 ఈక్వల్ టు 0,
ఓకేనా. ఇప్పుడు ఆ కింద రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేశాను అనుకోండి. సపోజ్ ఇది మనకు తెలుసు, దీస్ టూ ఆర్ సేమ్, అంతే కదా. ఈ సేమ్ ఉన్నటువంటి ఈక్వేషన్స్ నుంచి నువ్వు ఎలా రాస్తావు, కన్సిడర్ x2 ఈక్వల్ టు x3 అంటాను. ఏమంటానంటే x2 ఈజ్ ఈక్వల్ టు -x3, x2 ఈజ్ ఈక్వల్ టు -x3 అవుతుంది. We don't know the value. For that, either you can assume x2 is k or x3 is k, your wish, no worries, ఏదైనా అనుకోవచ్చు. నేనేమంటానంటే let consider x2 is k, then అది నాకు ఏమవుతుంది, x3 ఏమవుతుంది అప్పుడు -k. Now you have three values x1, x2, x3. Then form the eigenvector capital X1 అనండి. ఇక్కడ capital X1, is it visible? Capital X1, that is equal to what? X1, X2, x3. What is our x1 here? 0, x2 -1, x3 1. This is our first eigenvector. ఇక్కడ రాసుకుంటున్నానండి ఎందుకంటే నేను రబ్ చేస్తాను బోర్డు. ఓకే, క్లియర్? దెన్ case 2. See all of you, case 2. Case 2 ఏమంటున్నాను, if lambda is equal to second eigenvalue 2, then the corresponding eigenvector is, what is our corresponding eigenvector? A minus lambda I is of x is equal to 0. అంటే ఏంటిది? That is A minus, what is our lambda? 2i of x is equal to 0. నేను రబ్ చేశాను కానీ మనకి A minus lambda I అంటే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది బేట? 2 minus lambda 0 0 0 2 minus lambda 1 0 1 2 minus lambda. ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్లో నేను లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. దేర్ఫోర్ అప్పుడు అదే ఏ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది చెప్పండి? 2 - 2 0 0 0 0 0 1 0 1 1 ఆఫ్ x1 x2 x3 is equal to 0 0 0. See, it's very easy. అన్ని జీరోస్ వచ్చినాయి. దెన్ ఈక్వేషన్ ఫార్ములా రాయండి. ఫస్ట్ ఈక్వేషన్ రాదు, అన్ని జీరోస్. ఫ్రమ్ సెకండ్ రో ఏమొస్తుంది నాకు? x1 0 x2 0, ఓన్లీ విల్ గెట్ x3 ఈజ్ 0. ఫ్రమ్ ద లాస్ట్ ఈక్వేషన్ x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా, x3 అనేది 0 అయింది. పుట్ x3 ఇన్ 2, పుట్ x3 ఇన్ సెకండ్ ఈక్వేషన్. అప్పుడు నాకేమొస్తుంది? x2 ఈజ్ 0, అంతేనా? x3 0 వచ్చింది, దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు x2 కూడా 0 వచ్చింది. అంటే నాకు x3 వాల్యూ వచ్చింది, x2 వాల్యూ వచ్చింది, బట్ ఐ డోంట్ నో x1. అలాంటప్పుడు మేడం ఇందులో లేదు ఈక్వేషన్లో అని వదిలేయద్దు. జస్ట్ అజ్యూమ్ దట్ x1 ఈజ్ k. లేకుంటే ఏమనుకోండి, జస్ట్ ఆ వేరియబుల్ని అజ్యూమ్ చేయాలి, లేదని వదిలేసి 0 రాయొద్దు. ఓకేనా? దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ నోట్. ఆఫ్టర్ దాట్ కన్స్ట్రక్ట్ ద ఓకే ఐగెన్ వెక్టర్ వచ్చింది కదా. ఓ ఫైన్, వన్ సెకండ్ జస్ట్ లిజన్. ఐగెన్ వెక్టర్ వచ్చిన తర్వాత నేను నార్మలైజ్డ్ ఐగెన్ వెక్టర్ రాయలేదు కదండి. నార్మలైజ్డ్ ఐగెన్ వెక్టర్ నేను రాస్తాను. ఈ ఐగెన్ వెక్టర్ రాసిన తర్వాత ఇక్కడ వట్టిగా రాసాను కానీ నార్మలైజ్డ్ రాయలేదు, అది ఎలానో రాస్తాను చూడండి. నెక్స్ట్ ఈ ఐగెన్ వెక్టర్ అంటే ఏంటి బేట? x2 ఈజ్ ఈక్వల్ టు వాట్? x1 ఈజ్ వాట్? k. టేక్ k అవుట్. ఓకే, అది 1 అవుతుంది. x2 ఎంత? 0. x3 ఎంత? 0. ఓకే, నార్మలైజ్డ్ లాస్ట్కి రాద్దామా, ఇప్పుడే రాద్దామా? సపోజ్ ఫస్ట్ కేసు నుంచి నేను అక్కడ రాయలేదండి, ఇప్పుడు రాస్తున్నాను. x1 అనేది ఏంటిదండి? దేర్ఫోర్ 0 - 1 1. ఈ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయగానే మీరు అది రాయాలి. 0 - 1 1 ఈజ్ ద ఐగెన్ వెక్టర్, ఈజ్ ద, అంతే కదా, ఈజ్ ద 0 - 1 1 కదా, ఈజ్ ద ఐగెన్ వెక్టర్
ఇప్పుడు మీరు నార్మలైజ్డ్ వెక్టర్ రాయాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా రాయాలి నార్మలైజ్డ్ వెక్టర్ అంటే అది కూడా కాలం వెక్టర్ లానే వస్తుంది. E1 అవునా? E1లో ఫస్ట్ టర్మ్ రాయాలంటే ఎలా అంటే 0/√0² 1 - 1² 1² -1² 1². సేమ్ లైక్ -1 by ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి రాయాలండి. ఓకే, -1/√1² 1² 0² ప్రతి ఎలిమెంట్కి. తర్వాత లాస్ట్ ఎలిమెంట్ డివైడెడ్ బై 0² -1² 1². ఇది సింప్లిఫై చేస్తే నాకు వచ్చినటువంటి నార్మలైజ్డ్ వెక్టర్, దీన్ని నేను నార్మలైజ్డ్ వెక్టర్ అంటాను. నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ అంటే ఇవన్నిటిని సైడ్ బై సైడ్ రాస్తాను. ఏమొస్తుందంటే నాకు 0 by ఎనీథింగ్ 0 కదా బెట్ట. తర్వాత -1 this is 1 అంటే √2 1 this is 1 అంటే √2. ఇదేంటిదండి నార్మలైజ్డ్ వెక్టర్. ఓకే, ఫస్ట్ వెక్టర్కి ఇది నార్మలైజ్డ్ వెక్టర్ ఇక్కడ రాస్తున్నాను ఎందుకంటే నేను రబ్ చేస్తాను. మీరు ఎగ్జామ్లో ఒక ఆర్డర్లో ఇప్పుడు నేను చేసేది కరెక్టే కానీ నేను రబ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ నార్మలైజ్డ్ వెక్టర్ బేట. తర్వాత సెకండ్ నార్మలైజ్డ్, ఫస్ట్ వెక్టర్ వచ్చిన తర్వాత మీరు ఇది రాయాలి. తర్వాత సెకండ్ వెక్టర్ వచ్చిన తర్వాత సెకండ్ నార్మలైజ్డ్ ఎలాగనుకుంటానంటే చూడండి, యాక్చువల్లీ ఇది ప్రాసెస్. ఈ వెక్టర్ రాగానే మనం ఏం చేయాలి, నార్మలైజ్డ్ వెక్టర్ ఎలా రాస్తాము, E2 అంటే దాన్ని ఎలా రాయాలి నేను, ఫస్ట్ ఎలిమెంట్ డివైడెడ్ బై 1² 2² 0² దిస్ ఈజ్ 1. నెక్స్ట్ సెకండ్ డివైడెడ్ బై 1² 0² అంటే 1. నెక్స్ట్ 0 డివైడెడ్ బై ఎనీథింగ్. ఓకే, ఇట్ విల్ బికమ్ టు 0 అంటే నాకు ఎంత వస్తుంది 1 0 0. What is the second normalized vector? One second. See, the second normalized vector is 1 0 0. అంతే కదా. 1 డివైడెడ్ బై √1² 0² 1 అంటే 1 వస్తుంది. 0 డివైడెడ్ బై ఎనీథింగ్ 0 0 వస్తుంది. ఓకేనా. సెకండ్ నార్మలైజ్డ్ వెక్టర్ నాకు ఎంత వచ్చిందండి, ఇక్కడ రాసుకుంటున్నాను ఎందుకంటే తర్వాత నేను ఫామ్ చేయాలి. ఓకే, సెకండ్ నార్మలైజ్డ్ వెక్టర్ వచ్చింది కదా. దాని తర్వాత థర్డ్ ఐగన్ వాల్యూ. సెకండ్ నార్మలైజ్డ్ వెక్టర్ ఏంటిదండి, నార్మలైజ్డ్ వెక్టర్ కరస్పాండింగ్ టు దిస్ వాల్యూ. ఎంత వచ్చింది నాన్న 1 0 0. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, అది అక్కడ రాశాను కదా. ఓకే ఫైన్, ఇది వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కేస్ నెంబర్ 3. ఈజ్ ఇట్ విజిబుల్, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ కేస్ 3లో ఏం కనుక్కోవాలంటే తెలుసు కదా మనకి, ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 2కి అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ లాంబ్డా ఈక్వల్ టు 3 then the corresponding eigenvector ఏమవుతుంది, a మైనస్ లాంబ్డా I ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. లాంబ్డా అంటే ఏమనుకుంటున్నాను, ఇక్కడ ఏమనుకుంటున్నాను 3i. ఓకే, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను a మైనస్ లాంబ్డా I మ్యాట్రిక్స్ అంటే 2 మైనస్ లాంబ్డా. అందులో నేను లాంబ్డా ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను బేట. అదేంటిదంటే 2 మైనస్ 3, లేదంటే ఇక్కడ రాస్తా 2 మైనస్ లాంబ్డా 0 0 0 2 మైనస్ లాంబ్డా 1 0 0 2 మైనస్ లాంబ్డా. ఇది మ్యాట్రిక్స్ కదా, అందులో లాంబ్డా ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. 3 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే 2 మైనస్ 3 దట్ ఈస్ -1 0 0. Next 0 here, 2 minus 3 minus 1 1. Next 0 0. This will become to -1. Okay, into x1 x2 x3 is equal to 0 0 0. Is it clear? ఇప్పుడు
సి ఆల్మోస్ట్ జీరోస్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఆల్రెడీ ఎక్లాన్ ఫామ్లో కూడా ఉంది బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్. నో నీడ్ టు అప్లై ఎనీ ఆపరేషన్స్ అండ్ డోంట్ యూజ్ క్రాస్ మల్టిప్లికేషన్. డైరెక్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ ఫార్మాట్ యూ విల్ గెట్ ద ఐగన్ వెక్టర్. ఎందుకంటే ఒక రోలో 2 జీరోస్ వచ్చి ఒకటి అన్నోన్ ఉందంటే డైరెక్ట్ యూ విల్ గెట్ దట్ వాల్యూ. నౌ సాల్వ్ ద ఫస్ట్ వన్, మైనస్ x1 ఈక్వల్ టు 0. ఫ్రమ్ ద సెకండ్, minus x1 plus x2 is equal to 0. From third, minus x3 equal to 0. From these 3 equations directly we'll get 3 values here. Okay, direct 3 values ఏంటండి, x1 0, x3 0. x1 0, x3 0 అంటే అప్పుడు నాకు what about this value? Okay, fine. x2 is also x2 will become to 0. చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ చేసిన, ఏంటిది, ఇది x2 కదా, ఇది x3 కదా, అంటే నేనేం రాసిన x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0. మనకు ఒకటి x1 తెలుసు 0, x3 తెలుసు. మరి x3 0 పెడితే నాకు x2 కూడా 0 రావాలి కదా. x1 0, ఓకే 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 ఫైన్. సి నాకు ఎందుకు తప్పు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టిట్యూషన్ తప్పయింది. ఎందుకంటారా, చూడండి 2 - 3 -1 0 0. నెక్స్ట్ 0, 2 మైనస్ లాండా, 2 - 3 -1, ఇది 1 యాజ్ ఇట్ ఈస్, ఇది 0. కానీ ఇక్కడ 1 ఉంది కదండి, నేను ఈ 1ని మిస్ చేసినాను. అంటే 1 మిస్ అయిందంటే మన ఈక్వేషన్స్ మిస్ అయిపోయినాయి. ఎందుకంటే నాకు అన్ని జీరోస్ వస్తున్నాయి. చూసారా, ఒక మిస్టేక్ చేస్తే ప్రాబ్లం మొత్తం రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ x1 is equal to 0. From second equation, minus x2 plus x3 equal to 0. Next, x2 plus x2 minus x3. ఓకేనా, చూడండి అమ్మా, ఇక్కడ నెగిటివ్ కామన్ తీస్తే x2 మైనస్ x3 అవుతుంది. x2 మైనస్ x3 ఆర్ మైనస్ x2 ప్లస్ x3 అన్న సేమ్ కదా. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ x2 ఈక్వల్ టు మైనస్ x3. ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి కూడా x2 ఈక్వల్ టు x3 అవుతుంది. అంటే ఇవి రెండు సేమ్ అన్నట్టు. ఓకే, కన్క్లూజన్ అంటే నాకు x1 వచ్చేసింది. నౌ ఐ గాట్ x1 డైరెక్ట్లీ మైనస్ x1 ఈక్వల్ టు 0. ఓకే, మైనస్ x1 అంటే ఇండైరెక్ట్లీ నేను ఏమంటాను, x1 ఈజ్ 0 వచ్చేసిందండి. తర్వాత ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ x2 అండ్ x3. ఫ్రమ్ దీస్ టూ బోత్ ఆర్ సేమ్, రిజల్ట్ సేమ్. అందుకని ఏమంటానంటే x2 ఈజ్ ఈక్వల్ టు x3 అవుతుంది. ఈ రెండు ఈక్వేషన్స్ ఏది తీసుకున్నా, ఇది తీసుకున్నా, ఇది తీసుకున్నా, x2 ఈజ్ ఈక్వల్ టు x3 అవుతుంది. నేనేమంటానంటే ఐ గోయింగ్ టు కన్సిడర్ x2 ఈజ్ k. నేను ఇక్కడ ఏమంటానంటే x2 ఈజ్ k అంటాను. ఇఫ్ యూ పుట్ లెట్ us కన్సిడర్ x2 ఈజ్ k, దెన్ వాట్ అబౌట్ x3? x3 ఈజ్ ఆల్సో k. దెన్ రైట్ ద ఐగన్ వెక్టర్ x3. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ x1, వాట్ ఈజ్ అవర్ x1? 0, x2 k, x3 k. టేక్ k అవుట్, 0 1 1. వాట్ ఈజ్ అవర్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్? 0. వాట్ ఈజ్ అవర్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్? 0 1 1. ఓకే, నౌ ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సి ఇక్కడ నాకు ఐగన్ వచ్చిందండి x3. నౌ ఐ విల్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద నార్మలైజ్డ్ వెక్టర్. నార్మలైజ్డ్ వెక్టర్ E3. అవునా, ఎలా రాస్తాను దాన్ని? E3 అంటే ఎలా రాయాలండి? ఈ ఇచ్చినటువంటి ఫస్ట్ ఎలిమెంట్ x1 అనుకుంటాను. x1 0 divided by under root of all elements 0 square 1 square 1 square 0 square 1 square 1 square. Next 1 divided by under root of all elements 0 square 1 square 1 square. Next last element divided by 0 square 1 square 1 square. అంటే నాకు ఎంత వచ్చిందండి నార్మలైజ్డ్ వెక్టర్? 0 by something 0. This is 1 by under root of 2 and this is 1 by root 2. ఓకేనా, దిస్ ఈజ్ ద నార్మలైజ్డ్ వెక్టర్. ఇప్పుడు నౌ ఐ హ్యావ్ 3 నార్మలైజ్డ్ వెక్టర్స్. ఒకటి రబ్ చేశాను కదండి ఇందాక. ఓకే 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 ఫైన్, అక్కడ ఆల్రెడీ రాశాను కదా. దిస్ ఈజ్ ఫస్ట్ నార్మలైజ్డ్ వెక్టర్, సెకండ్ నార్మలైజ్డ్. సి
ఇక్కడ ఆల్రెడీ నాకు ఫస్ట్ ఐగెన్ వెక్టర్కి ఫస్ట్ నార్మలైజ్డ్ వెక్టర్ ఇది వచ్చిందండి, ఇక్కడ రాశాను. ఇది సెకండ్ నార్మలైజ్డ్ వెక్టర్, ఇది వచ్చి థర్డ్ నార్మలైజ్డ్ వెక్టర్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మోడల్ మ్యాట్రిక్స్ P రాయాలంటే, ఆర్ నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు, కొంతమంది మోడల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇన్ దిస్ మెథడ్ మోడల్ మ్యాట్రిక్స్ P is equal to what? Write the normalized vectors as it is, column wise, don't write row wise. ఈ ఫస్ట్ ప్లేస్లో రాస్తాను, ఓకే, 1/√2. సెకండ్ది సెకండ్ ప్లేస్లో రాస్తాను, 0/1/√2, 1/√2. ఆఫ్టర్ దాట్ మనకేం కావాలి? P ఇన్వర్స్. మనకు ఒక రూల్ ఉందండి. వాట్ ఈజ్ అవర్ రూల్? This is an orthogonal matrix. For that మనం ఏమని రాయొచ్చు అంటే this is an orthogonal matrix. ఇప్పుడు ఇది నాకు ఆర్థోగోనల్ దిస్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు P ట్రాన్స్పోజ్. P ఇన్వర్స్ ఎలా వస్తుందంటే నాకు జస్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ద నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ అవర్ P inverse. Here P inverse is equal to transpose of this. First row will become to first column, 0, 1, 0. Second row will become to second column, -1/√2, 0, 1/√2. Third row will become to third column, 1/√2, 0, 1/√2. Okay na? P inverse వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? లాస్ట్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డయాగనల్ రావాలి. P ఇన్వర్స్ AP. ఓకే, P ఇన్వర్స్ AP అంటే నాకు P తెలుసు. వాట్ ఈజ్ అవర్ P బేటా? ఇక్కడ P ఉంది, 0, 1, 0, -1/√2, 0, 1/√2, 1/√2, 0, 1/√2. వాట్ ఈజ్ అవర్ ఏ ఆల్రెడీ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని క్వాడ్రాటిక్లో రాశాను. దట్ ఈజ్ వాట్? 2, 0, 0, 0, 2, 1, 0, 1, 2. ఓకేనా? ఇది ఏ. సారీ, నేను ఏం రాయాలి? P ఇన్వర్స్ AP రాయాలి. ఇక్కడ నేను P రాశాను, రైట్? P ప్లేస్లో ఫస్ట్ ఏం రాయాలి? P ఇన్వర్స్. P ఇన్వర్స్ ఏంటిది? 0, -1/√2, 1/√2, 1, 0, 0, 0, 1/√2, 1/√2. P A. నెక్స్ట్ ఇప్పుడు P రాయండి. P ఇన్వర్స్ A. P అంటే ఎంత? 0, 1, 0, -1/√2, 0, 1/√2, 1/√2, 0, 1/√2. కమాన్, డూ ద ప్రోడక్ట్. ఇప్పుడు నేను దీనికి ప్రోడక్ట్ చేశాను అనుకోండి, నాకు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. సారీ, మీకు అందరికీ మల్టిప్లికేషన్ వచ్చనుకుంటా. దయచేసి సాల్వ్ చేయండి. ప్రాబ్లం ఆల్రెడీ వీడియో చాలా లెంతీ అయిపోయిందండి. మీరు రఫ్లో సాల్వ్ చేసుకోండి. ఫస్ట్ ఈ 2 మ్యాట్రిసెస్ని సాల్వ్ చేయండి, తర్వాత రిజల్టింగ్ మ్యాట్రిక్స్తోనే ఈ మ్యాట్రిక్స్ని సాల్వ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ వర్క్, ఓన్లీ 1 స్టెప్. ఓకే, నేను ఆల్రెడీ సాల్వ్ చేశానండి. చేస్తే నాకు వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏంటంటే ద రిజల్ట్ ఈజ్ 1, 0, 0, 0, 2, 0, 0, 0, 3. This is a matrix. In this matrix, what we have to show that finally P inverse AP is nothing but diagonal. If you do the multiplication of these 3, then the resulting matrix, it must be equal to D. నాకు అదే వచ్చిందండి, నేను దాన్ని D అనుకుంటున్నాను. అంటే diagonal వచ్చింది. The thing is, the diagonal, it must be what? The diagonal elements, it must be eigenvalues. నా ఐగన్ వాల్యూస్ 1, 2, 3. ఇక్కడ కూడా నాకు 1, 2, 3 వచ్చిందండి. ఇప్పుడు నాకు డయాగోనల్ వచ్చింది. దెన్ హౌ టు రైట్ ద కెనానికల్ ఫామ్? కెనానికల్ ఫామ్ ఎలా రాయాలంటే దిస్ ఈజ్ ఇండికేట్స్ y1² ఆల్రెడీ ఎక్స్లో ఉంది ఈక్వేషన్, నేను వైలలో రాస్తున్నాను, y1, y2, y3. ఇది y1/1². ఇదెంత? 2 × y2² plus 3 × y3². Okay, see, for this quadratic form, then how to write the rank here? First we are going to write the R rank. Rank ante entidi? Number of positive terms in the canonical form. How many positive terms? 3. Okay, then index.
ఇండెక్స్ అంటే ఏమంటున్నాను నేను? ఇండెక్స్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్. ఇండెక్స్ అంటే ఏమంటున్నాను? నెంబర్ ఆఫ్ నాన్ జీరో అంటే ఇచ్చినటువంటి మనకు వచ్చినటువంటి మ్యాట్రిక్సే కావచ్చు, ఇందులో నాన్ జీరో టర్మ్స్ ఎన్ని వచ్చినాయి? 3. అందుకని ఏంటి? 3. తర్వాత సిగ్నేచర్. సిగ్నేచర్ ఎలా రాస్తాను? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సిగ్నేచర్? 2s minus r. What is our s here? 3. What is our r? 6 minus 3. Then the signature is 3. Is it visible? Okay, కనిపిస్తుంది. Now the last one is write, find, rank, index, signature and nature of the quadratic form. Nature of the quadratic form ని ఎలా డిస్కస్ చేస్తామండి? నేచర్ అంటే ర్యాంక్ కావాలి. వాట్ ఈస్ దట్? r is equal to n and s is equal to n. ఈ కండిషన్ ఇందులో ఏది చెక్ చేసుకోవాలి? r అంటే ఎంత? 3. వేరియబుల్స్ ఎన్ని? 3. అంటే r is equal to n సాటిస్ఫైడ్. తర్వాత ఏంటిది? s is equal to n అవుతుందా? s is equal to 0 అవుతుందా? ఏమవుతుందో చూద్దాం. s అంటే ఎంత బెట? సిగ్నేచర్. s అంటే ఎంత? ఇండెక్స్ 3. ఓకేనా? మరి ఈ ఇండెక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అవుతుంది. ఏమవుతుంది? r is equal to n అవుతుంది అండ్ s is equal to n అంటే ర్యాంక్ is equal to number of unknowns and index is this is what it indicates index. Index is equal to number of variables. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఫస్ట్ కండిషన్ కావాలంటే చూసుకోండి, దిస్ ఈజ్ పాజిటివ్. ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి పాజిటివ్ డెఫినెట్. వాట్ ఈస్ ద నేచర్? పాజిటివ్ డెఫినెట్. ఇస్ ఇట్ క్లియర్? సి నాకు ఇది చూసారా? ప్రాబ్లం కొంచెం లెంతీ ఉంది కానీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలండి? క్వాడ్రాటిక్ ఫామ్లో నుంచి మ్యాట్రిక్స్ రాయాలి, తర్వాత ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత నార్మలైజ్డ్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి నార్మలైజ్డ్ నుండి మనం ఒక p రాయాలి, ఆ p నుంచి p ఇన్వర్స్ రాయండి అంటే p ట్రాన్స్పోజ్ ఆఫ్ దాట్. తర్వాత వాటిని ప్రోడక్ట్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు డయాగనల్. ఫ్రమ్ దట్ డయాగనల్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్. దట్ ఈస్ ద canonical form. In that canonical form rank is 3, number of positive terms and index is also 3, non-zero terms అంటే ఏది 0 లేదు కాబట్టి నేను 3 అని రాశాను. సిగ్నేచర్ అంటే 2s minus r. తర్వాత దాని నేచర్ ఎలా తీసుకుంటాము? ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయ్యింది అండ్ సిగ్నేచర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్. లేదంటే సమ్టైమ్స్ సిగ్నేచర్ ఈజ్ లెస్ దెన్ n అని కూడా అవుతుంది. బట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ద నేచర్ ఈజ్ పాజిటివ్ డెఫినెట్. దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ టు canonical form by using orthogonal reduction. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అర్థమైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఇంకా చేస్తాను. నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ వాట్సాప్ గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.